ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, అక్టోబర్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సేవ ఈ రిలీజ్ అంతా కూడా ఈ నెల ఆగస్టు 29 ఉదయం 11 గంటలకు విడుదలవుతుంది. మీరు అందరూ బుక్ చేసుకోండి. చాలా రోజుల నుంచి ఈ అప్డేట్ కోసం మీరు అడుగుతున్నారు కదా, అది వచ్చేసింది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, చంద్రగ్రహణం కారణంగా మీ అందరికీ సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 3:30 నుంచి సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా తిరుమల స్వామివారి ఆలయం 12 గంటల పాటు మూసివేయటం జరుగుతుంది. తిరిగి సెప్టెంబర్ 8వ తారీఖున ఉదయం 6 గంటలకి భక్తులందరికీ దర్శనానికి మిమ్మల్ని అనుమతిస్తారు. అలాగే దీని కారణంగా సెప్టెంబర్ 7వ తారీఖున ఆర్జిత సేవలైనటువంటి ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ రద్దు చేస్తుంది. అలాగే సెప్టెంబర్ 7వ తారీఖున సాయంత్రం 3 గంటల నుండి సెప్టెంబర్ 8వ తారీఖున ఉదయం 8:30 వరకు కూడా వెంగమాంబ అన్న ప్రసాదం కూడా భక్తులకు నిలిపివేయటం జరుగుతుంది. ఓకేనా అండి? క్లియర్గా నేను షార్ట్గా చెప్పేశా. చంద్రగ్రహణం కారణంగా 12 గంటల పాటు గుడి మూసివేయటం జరుగుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 3:30 నుంచి 8వ తారీఖున ఉదయం 6 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించరు. ఇక ఇప్పుడు భక్తులు నన్ను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు, మరి 7వ తారీఖున సర్వదర్శనం టోకెన్లు ఇస్తారా అని. ఇస్తారు. 8వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఇస్తారు. ఇక 7వ తారీఖున 8వ తారీఖున మీకు దర్శనం టికెట్లు ఉంటే తప్పకుండా ఆ దర్శనం టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఈ 12 గంటల పాటు ఏ దర్శనం టికెట్లు కూడా మీకు వాళ్ళు విడుదల చేయరు. అలాగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఈ 2 రోజులు కూడా 7వ తారీఖున 8వ తారీఖున దయచేసి ఈ విషయాలు తెలుసుకొని మీరు భక్తులు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే 6వ తారీఖున 7వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు కూడా తక్కువ ఇస్తారు. ఎందుకంటే గ్రహణం కదా, మరి గుడి మూసేస్తారు, భక్తుల్ని కంపార్ట్మెంట్లో వెయిట్ ఉంచలేరు కాబట్టి. ఓకేనా అండి? మీ అందరికి అర్థమైంది కదా. ఇక్కడ అప్డేట్ పెడతాను, ఒకసారి చూడండి. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, గత 3 రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ తగ్గింది. ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇంకా తగ్గింది. నిన్న 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు సాయంత్రం 4 తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇవన్నీ అర్ధరాత్రి 1 గంటకు కూడా 10,000 టోకెన్లు మిగిలిపోయాయి. తెల్లవారుజామున కూడా ఈ టోకెన్లు ఉన్నాయి. శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఉదయం వరకు ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉదయం పూట ఉంటున్నాయి, మధ్యాహ్నం పూట ఉంటున్నాయి, సాయంత్రం 4-5 గంటలకు కూడా ఉంటున్నాయి. శ్రీవారి నడక మార్గానికి టోకెన్కి భక్తులు అస్సలు తగ్గిపోయారు రావటం అనేది. 3,000 మంది కూడా ముందుగా వచ్చి టోకెన్లు తీసుకోవట్లా. ఏ రోజు టోకెన్లు ఆ రోజు దొరికే ప్రస్తుత పరిస్థితి శ్రీవారి నడక మార్గానికి అయితే ఉన్నది. ప్రతిరోజు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు మిగిలిపోతున్నాయి. 3 రోజుల నుంచి కూడా శ్రీవారి నడక మార్గం టోకెన్లు సేమ్ డే వచ్చినా దొరుకుతున్నాయి. దయచేసి తెలుసుకోండి. ఇక సర్వదర్శనం టోకెన్లు అయితే ఈ రోజు టోకెన్లు ఇంకా ఇప్పుడు ఉదయం కూడా మీకు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఇది సర్వదర్శనము నడక మార్గానికి సంబంధించిన అప్డేట్. ఇక అక్టోబరు, సెప్టెంబర్, నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. నేను వీటికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో 2 రోజుల క్రితమే చేశాను. అయినా కూడా కొత్త వారి కోసం చెప్తున్నా, ఎటువంటి టోకెన్లు లేవు, ఆన్లైన్లో టికెట్లు లేవు, రూములు లేవు. కేవలము అక్టోబర్, నవంబర్ వాళ్ళకి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా రిలీజ్ అయినప్పుడు నేను మీ అందరికి అప్డేట్ ఇస్తా, బుక్ చేసుకోండి. రూముల కోసం ఈ 3 నెలలు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే 2,000 మందికి ఖచ్చితంగా రూమ్స్ వస్తాయి. అక్కడ కూడా రాలేదనుకోండి, పిఎస్సి 1, 2, 3, 5 లాకర్స్ ఉన్నాయి ఈ పేరుతో. అక్కడ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకోండి. సెప్టెంబర్ వరకు అయితే అసలు అవకాశం లేదు. హోమం టికెట్లు కూడా అయిపోయాయి. ఒకరోజు ముందు వచ్చి
ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు కానీ నడక మార్గం టోకెన్లు కానీ తీసుకొని దర్శనం చేసుకోండి. ఈరోజు పండుగ కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.